హే గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటో చూద్దామండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మార్నింగ్ లేవగానే ఇలా వాకిళ్ళలో ముగ్గులు వేసుకున్నామండి. రథం ముగ్గులు వేసాము. తులసికోట దగ్గర కూడా రథం ముగ్గు వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిల్లేడాకు రేగుపండుతో తలస్నానం చేసామండి. అండ్ తర్వాత వచ్చేసి ఇలాగ చెరుకు గడ, నెక్స్ట్ చిక్కుడుకాయలు, చీపురు పుల్లలు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మామిడాకులు గుచ్చి ఇలాగ గుమ్మానికి ముగ్గులు వేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఇత్తడి గిన్నె తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇలాగ పరమాన్నం ప్రిపేర్ చేసుకున్నామండి. చెరుకు గడ కూడా యూస్ చేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఇలాగా దేవుడికి వినాయకుడిని ఇంకా గౌరీదేవి ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యం పరవానం ఉంది కదండి దేవుడి దగ్గర పెట్టాము. చిక్కుడుకాయ ఆకులు ఉంటాయి కదండి, దాంట్లో పరవానం వేసి చెరుకుగడ ఇంకా రేగుపండు కూడా పెట్టామన్నమాట. ఇలా తర్వాత వచ్చేసి రథసప్తమి వ్రత కథ అదంతా చదువుకుని నెక్స్ట్ నైవేద్యం పెట్టి హారతలు ఇచ్చామండి, కొబ్బరికాయ కొట్టేసి. అండ్ సూర్య భగవాన్ ఫోటో అండ్ మనకి ఇష్టమైన దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజ చేసుకున్నాం అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి పరవానం ఉంటుంది కదండి, అది బయట సూర్యుడికి చూపించేసి నైవేద్యం పెట్టాము. ఆవు పిడకల్లో ఏదైతే చిక్కుడాకుల్లో పరవానం పెట్టామో అవి వేసేసాము. సో అలా పూజ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అండి. లంచ్ అయితే ఈరోజు పరవానం చేశారు సూర్యభగవాన్ కోసము. అండ్ తర్వాత వచ్చేసి టమాటో పచ్చడి, పెసరకట్టు అండ్ చిక్కుడుకాయ కూర, పెరుగు. అండ్ కట్ చేసినవి ఏవి తినకూడదండి ఈరోజు. సో అలాగా మొత్తం పూజ అయిపోయింది అండ్ లంచ్ కూడా అయిపోయింది. ఈ విధంగా రథసప్తమి పూజ చేసుకున్నామండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజీస్ కిచెన్ వ్లాగ్స్.